హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ చందన. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఈ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. గత 2 వీడియోల్లో మనం కంటిన్యూస్ టెన్సెస్ నేర్చుకుంటున్నాం. లాస్ట్ వీడియోలో మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ నేర్చుకున్నాం. ఆ ముందు వీడియోలో ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ నేర్చుకున్నాం. ఓకే, ఇప్పుడు ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఎలా ఉపయోగపడుతుంది అనేది చూద్దాం. ఓకే, అసలు ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటి అంటే చూడండి, నేను ఇక్కడ డెఫినేషన్ రాశాను. The future continuous tense is used to say an action which is going on at a particular point of time in future. ఏదైనా ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో ఫ్యూచర్లో మనం ఏదైనా ఒక పనిని ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో రేపు చెయ్యబోతూ ఉంటాను అని చెప్పేటప్పుడు ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అనేది యూస్ చేస్తాం. ఓకే, చూడండి దీనికి సంబంధించిన సెంటెన్సెస్ ఎలా ఉంటాయో చూద్దాం. ఫస్ట్, నేను రేపు ఇదే సమయానికి కాకినాడ వెళ్తూ ఉంటాను. వాళ్ళు రేపు ఇదే సమయానికి షాపింగ్ చేస్తూ ఉంటారు. మేమంతా రేపు ఈ సమయానికి సినిమా చూస్తూ ఉంటాం. నేను రేపు ఈ సమయానికి హిందీ నేర్చుకుంటూ ఉంటాను. నేను రేపు ఈ సమయానికి మీకోసం ఆ పార్క్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను. ఇలాగా ఫ్యూచర్లో చేస్తూ ఉండే యాక్షన్స్ని ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అనే టెన్స్ ఉపయోగించి ఎలా చెప్పాలి అనేది చూద్దాం. ఓకే, ఫస్ట్ కన్స్ట్రక్షన్ చూద్దాం. చూడండి, సబ్జెక్ట్ ప్లస్ విల్ బీ ప్లస్ V4 ఇది కంటిన్యూస్ టెన్స్ కాబట్టి మనం V4 యూస్ చేస్తాం, ఐఎన్జీ ఫామ్. ఓకే, సబ్జెక్ట్ పెట్టుకోవాలి, నెక్స్ట్ విల్ బీ పెట్టుకోవాలి. ఫ్యూచర్ కదా, ఫ్యూచర్లో మనం యూస్ చేసి హెల్పింగ్ వర్బ్స్ విల్ ఒకటి. ఓకే, విల్ బీ సబ్జెక్ట్ పెట్టిన తర్వాత విల్ బీ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ టైం ప్లస్. చూడండి ఎగ్జాంపుల్స్ రాశాను. I will be writing my exam by this time tomorrow. నేను రేపు ఇదే సమయానికి ఎగ్జామ్ రాస్తూ ఉంటాను. Another one, we will be doing journey by this time yesterday. రేపు మేము ఇదే సమయానికి జర్నీ చేస్తూ ఉంటాం, అంటే ట్రైన్లో ఉంటాం. అంటే ఇవాళ నేను రేపు ఇలాగ చేస్తూ ఉంటాను, అలా చేస్తూ ఉంటాను, జర్నీ చేస్తూ ఉంటాను, ఇలా చెప్పేటప్పుడు ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని యూస్ చేస్తారు. ఓకే, చూడండి సెంటెన్సెస్లోకి వెళ్దాం. నేను రేపు ఇదే సమయానికి కాకినాడ వెళ్తూ ఉంటాను. దీన్ని ఎలా చెప్పాలి? ఐ విల్ బీ గోయింగ్ టు కాకినాడ బై దిస్ టైమ్ టుమారో. ఐ విల్ బీ గోయింగ్ టు కాకినాడ బై దిస్ టైమ్ టుమారో. నెక్స్ట్ వన్, వాళ్ళు రేపు ఇదే సమయానికి షాపింగ్ చేస్తూ ఉంటారు. They will be doing shopping by this time tomorrow. మేమంతా రేపు ఈ సమయానికి సినిమా చూస్తూ ఉంటాం. We all will be watching a movie by this time tomorrow. మేమంతా అన్నాం కాబట్టి ఇక్కడ we all అని యూస్ చేశాను. ఓకే, we allకి బదులు మనం ఇంకా ఏం యూస్ చేయొచ్చు అంటే all of us అది కూడా యూస్ చేయొచ్చు. చూడండి నేను రాస్తాను ఇక్కడ. we allకి మనం ఏం యూస్ చేయొచ్చు? all of us అని కూడా యూస్ చేయొచ్చు. we all will be watching a movie by this time tomorrow, లేకపోతే all of us will be watching a movie by this time tomorrow. ఏదైనా కరెక్ట్. ఓకే, నెక్స్ట్ వన్, నేను రేపు ఈ సమయానికి హిందీ నేర్చుకుంటూ ఉంటాను. ఐ విల్ బీ లెర్నింగ్ హిందీ బై దిస్ టైమ్ టుమారో. రేపు ఇదే సమయానికి హిందీ నేర్చుకుంటూ ఉంటాను. ఓకే, నెక్స్ట్ వన్, నేను రేపు ఈ సమయానికి మీకోసం ఆ పార్క్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను. నేను రేపు ఇదే సమయానికి మీకోసం ఆ పార్క్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను. I will be waiting for you at the park by this time tomorrow. I will be waiting for you at the park by this time tomorrow. నేను రేపు నీ కోసం ఆ పార్క్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను. అలాగా. ఓకే, చూడండి, ఆమె రేపు ఆ సమయానికి వంట చేస్తూ ఉంటుంది. She will be cooking by this time tomorrow. కుకింగ్ తర్వాత మళ్ళీ ఫుడ్ అని పెట్టిన అవసరం లేదు, ఎందుకంటే కుకింగ్ అంటేనే వంట చేయడం కదా.
సో ఫుడ్ అనేది నో నీడ్ అనమాట. షీ విల్ బీ కుకింగ్ బై దిస్ టైమ్ టుమారో. ఓకే, నెక్స్ట్ వన్. అతను రేపు ఈ సమయానికి ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. అతను రేపు ఈ సమయానికి ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. హీ విల్ బీ టాకింగ్ ఆన్ ఫోన్ బై దిస్ టైమ్ టుమారో. హీ విల్ బీ టాకింగ్ ఆన్ ఫోన్ బై దిస్ టైమ్ టుమారో. ఓకే, నెక్స్ట్ వన్. మేము రేపు ఈ సమయానికి వీడియో రికార్డ్ చేస్తూ ఉంటాం. మేము రేపు ఈ సమయానికి వీడియో రికార్డ్ చేస్తూ ఉంటాము. We will be recording a video by this time tomorrow. We will be recording a video by this time tomorrow. Okay, next one. ఆమె రేపు ఈ సమయానికి బట్టలు ఉతుకుతూ ఉంటుంది. She will be washing clothes by this time tomorrow. Last one. ఆమె రేపు ఈ సమయానికి ఇంటిని శుభ్రం చేస్తూ ఉంటుంది. She will be cleaning home by this time tomorrow. ఇలాగా. ఓకే, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఫ్యూచర్లో అట్ ఎ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం, ఒక పర్టికులర్ పాయింట్లో నేను ఇలా చేస్తూ ఉంటాను, మనం ఖచ్చితంగా చేసే యాక్షన్ని అక్కడ చెప్తాం. అంటే రెగ్యులర్గా చేస్తాం. అంటే నిన్న చేస్తూ ఉన్నాను, ఇప్పుడు చేస్తూ ఉన్నాను, రేపు ఇదే సమయానికి నేను చేస్తూ ఉంటాను. అలాంటి సిచ్యువేషన్లో ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని యూస్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ అండ్ ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.